హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్నగా కనిపించే కానీ అద్భుతంగా ప్రమాదకరమైన తేనెటీగల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. చివరి వరకు చూడండి, ఒక్క ఫ్యాక్ట్ కూడా మిస్ అవ్వకండి. మనకు చాలాసార్లు ఇంటి పక్కన, చెట్టు మీద, గోడల కింద తేనెటీగల గూడులు కనిపిస్తాయి. చిన్నగా కనిపించే ఈ పురుగులు అసలు ఊహించలేనంత శక్తి, ప్రమాదం, తెలివితో ఉంటాయి. ఈ వీడియోలో తేనెటీగలు ఎందుకు భయంకరమో, ఏమీ చేస్తే దాడి చేస్తాయో, ఎలా రక్షించుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. తేనెటీగలను ప్రమాదకరంగా, భయంకరంగా ఎందుకుంటాయి? ఒక తేనెటీగ కుట్టితే చిన్న నొప్పి మాత్రమే, కానీ తేనెటీగల అసలైన ప్రమాదం వారి టీం వర్క్. ఒక తేనెటీగకు ప్రమాదం అనిపిస్తే అది విడుదల చేసే వాసనకు వందల తేనెటీగలు వెంటనే రెచ్చిపోతాయి. ఒక్కసారిగా దాడి చేస్తే నొప్పి, వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటి తేనెగూడును మనం భంగం చేస్తే ఏమవుతుంది? తేనెగూడు దగ్గర అల్లరి చేయడం లేదా రాళ్లు వేయడం అత్యంత ప్రమాదకరం. వారి గూడు కదిలితే తేనెటీగలకు అది అటాక్ సిగ్నల్. అవి ప్రత్యర్థిని ఏకకాలంలో చుట్టుముట్టి కుట్టడం ప్రారంభిస్తాయి. ఎవరైనా పరిగెత్తినా అవి 300 నుండి 500 మీటర్ల వరకు వెంటపడగలవు. ఎన్ని తేనెటీగలు కలిసి మనిషిని చంపగలవు? ఒక్క కుట్టు ప్రమాదం కాదు, కానీ 50 నుంచి 100 వరకు తేనెటీగలు ఒకేసారి కుట్టితే విషం శరీరంలో ఎక్కువగా చేరి ప్రాణానికి ముప్పు కలిగిస్తుంది. అత్యధిక సున్నితమైన వ్యక్తుల్లో 10 నుంచి 20 కుట్టులతో కూడా రియాక్షన్ రావచ్చు. తేనెటీగల దాడి సమయంలో మనం ఎలా రక్షించుకోవాలి? ముందుగా ముఖం, చెవులు, మెడ కవర్ చేసుకోవాలి. అవి ఎక్కువగా టార్గెట్ చేస్తాయి. స్లోగా కాదు, ఫాస్ట్గా, నేరుగా పరిగెత్తాలి. తేనెటీగలు జిగ్జాగ్ మోషన్ ఇష్టపడవు. దట్టమైన చెట్లు, కారు, ఇంటి లోపల దాగాలి. నీటి దగ్గరికి దూకొద్దు. అవి బయటకు వచ్చే వరకు ఎదురు చూస్తాయి. తేనెటీగ కుట్టినప్పుడు చేసే చికిత్స. తేనెటీగ కుట్టిన చోట స్టింగర్ ఉంటే కార్డు లేదా గోరు సహాయంతో సైడ్కి స్లైడ్ చేసి తీసేయాలి. పీడికిలతో లాగొద్దు. ఐస్ పెట్టాలి, ఇది వాపు తగ్గిస్తుంది. నొప్పి ఎక్కువైతే యాంటీహిస్టమిన్ మాత్రలు ఉపయోగించాలి. శ్వాస ఇబ్బంది, తల తిప్పడం, ఎక్కువ వాపు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. తేనెగూడు భంగం చెంది తేనెటీగలు చెల్లాచెదురైనప్పుడు ఏమీ చేయాలి? ఇంటి దగ్గర తేనెగూడు కూలిపోయిందా? అప్పుడు వెంటనే ఇవి చేయాలి. 1. అందరినీ ఇంట్లోపలికి తీసుకెళ్ళాలి. తేనెటీగలను చేతులతో కొట్టొద్దు, అది మరింత రెచ్చగొడుతుంది. గూడు ఉన్న ప్రాంతాన్ని 2 నుంచి 3 గంటలు దూరంగా ఉంచాలి. అవసరమైతే ప్రొఫెషనల్ బీ రిమూవల్ టీంని పిలవాలి. వాళ్ళు పొగతో గూడు సేఫ్గా తీసేస్తారు. చివరి సందేశం: తేనెటీగలు చిన్నవే, కానీ వాటి శక్తి, కోపం, టీం వర్క్ అస్సలు తక్కువ కాదు. అందుకే వాటిని చంపడం కాదు, వాటి గూళ్లకు దగ్గర పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వాటిని గౌరవించండి, వాటి గూళ్లకు దూరంగా ఉండండి. అప్పుడు అవి మనకు హాని చెయ్యవు.